హాయ్ అండి. అందరికీ నమస్కారం. శృతి అయితే దోమల కోసం ఏదో స్ప్రే చేస్తూ ఉంటుంది ఇంట్లో. ఆ వాసన ఘాటుగా ఉండడం వల్ల మీనాకి పడకపోవడం వల్ల ముక్కుకి బట్ట పెట్టుకుంటుంది. "ఏంటి శృతి ఏం చేస్తున్నావు? ఇదంతా ఏం చేస్తున్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "ఏం లేదు మీనా దోమల కోసం స్ప్రే చేస్తున్నాను" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఇది బాగా ఘాటుగా ఉంది శృతి. ఎందుకు చేస్తున్నావు అలా? 2, 3 దోమలు కదా వచ్చేవి. చేయకు" అని చెప్పి అంటూ ఉంటుంది. "2, 3 దోమలైనా రాకూడదు కదా మీనా! అందుకే చేస్తున్నాను" అని చెప్పి మీనా మాటలు వినకుండా శృతి అయితే ఇంట్లో అంతా స్ప్రే చేస్తూ ఉంటుంది. మీనా అయితే వాళ్ళ మామయ్యకి వాటర్ తీసుకెళ్ళి ఇస్తుంది. సత్యం అయితే నీళ్లు తాగుతూ ఉంటాడు. "ఏంటమ్మా ఏదో స్మెల్ వస్తుంది. అంతా ఏదో వాసనగా ఉంది. అంతా తేడా తేడాగా ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు. "ఏం లేదు మామయ్య శృతి దోమలు రాకుండా ఏదో స్ప్రే చేసింది ఇంట్లో" అని చెప్పి మీనా అయితే వాళ్ళ మామయ్యతో చెప్తూ ఉంటుంది. "నాకు ఏదో ఏదో తేడాగా అనిపిస్తుందమ్మా. ఏదో ఇబ్బందిగా ఉంది" అని చెప్పి దగ్గుతూ ఉంటాడు. "ఏదో నొప్పిగా ఉంది అమ్మా నాకు దమ్ము ఆడటం లేదు" అని చెప్పి అంటూ ఉంటాడు. "అయ్యో మామయ్య గారు" అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. మీనా ఫోన్ చేయగానే బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. "ఆ మీనా చెప్పు ఏమైంది ఏంటి" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "నేను మామయ్య గారిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నానండి" అని చెప్పి కంగారు పడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. "అవునా ఏమైంది నాన్నగారికి అసలు" అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. "మామయ్య గారికి ఊపిరి అందటం లేదంట అండి. నేను మామయ్య గారిని హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నాను ఆటోలో. మీరు త్వరగా వచ్చేయండి హాస్పిటల్‌కి" అని చెప్పి అంటూ ఉంటుంది. బాలు అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. "సరే సరే నేను వస్తానులే" అని చెప్పి అంటూ ఉంటాడు. "త్వరగా రండి నాకు చాలా టెన్షన్‌గా ఉంది. నాకు కంగారుగా ఉంది" అని చెప్పి అంటూ ఉంటుంది. "సరే సరే నేను వస్తానులే" అని చెప్పి బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్